ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంత రోగాలతో ఉన్నప్పుడు దాని గురించి ఇంకా మనం డీటెయిల్ గా లోతైన విషయాలు రోగం గురించే మనం మాట్లాడుతున్నాం. రోగాల గురించే కొందరు నోరు తెరిచిన రోగాల గురించి కొందరు మాట్లాడతారు, కొందరు బలహీనత గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. కానీ దాని మధ్యలో సొల్యూషన్ పరిష్కారం ఎంతమంది చెప్తారు? దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ప్రియులారా మనం చూసినట్లయితే, ఆ యంగ్ గర్ల్ ప్రియులారా మనం చూసినట్లయితే స్తోత్రం అంటే ఆమె దేవుని పైకి తీసుకొని వచ్చామన్నమాట. స్త్రీ ఒక పరిస్థితి ప్రియులారా మనం చూసినట్లయితే ఇబ్బందులు ఉన్నామన్నమాట. బానిసగా పట్టుకొని తీసుకొని వెళ్ళామన్నమాట. అరాంసైన వేరే కుండెల్లో ఉన్నాం, దూరదేశంలో ఉన్నాం, సొంత వారు ఎవరు లేదు. కానీ ఆయన గాని ఆమె ప్రియులారా మనం చూసినట్లయితే ఆ జీవం గల దేవును ఆ ఇంటిలో ఆ గదిలో సమస్యల మధ్యలో జీవం గల దేవుని లిఫ్ట్ చేశామన్నమాట. జీవం గల దేవుని గురించి గట్టిగా చెప్పాం, ధైర్యంతో చెప్పాం. హల్లెలూయా. అప్పుడు నా యజమానుడు ఏమనుకున్నారు అని అనుకోలేదన్నమాట. యజమానుడు మనం చూసినట్లయితే, నయమాన్ మనం చూసినట్లయితే వేరే వారికి ఉందన్నమాట, వేరే దేవతలను గాని దాన్ని ఆరాధించేవారనమాట. అంటే దాని మధ్యలో ఆ చిన్న ఆమె అంటే ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ప్రేమతో నింపబడి జీవం గల దేవుని గురించి చెప్పామన్నమాట. ఒక చిన్న మాట, ఆమె చిన్న ఒక మాట చెప్పిన కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నయమాన్ కూడా సత్య దేవుడు జీవం గల దేవుడును ఆరాధించే వ్యక్తిగా దేవుడు మార్చేస్తామన్నమాట. దేవుడు మార్చారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, సమస్యలు ఉన్నప్పుడు మన యేసుక్రీస్తుని గణపరచాలి. యేసుక్రీస్తు గొప్ప దేవుడని మనం ప్రకటించాలి, చెప్పాలి. అంతే. దేవుడు అది రుజువు చేస్తాడనమాట. మన బాధ్యత ప్రకటించడమే. పరిశుద్ధాత్మ నింపబడి ఒక మాట చెప్పడం, అంతే. మాట చెప్పడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మాట పవర్ ఉంది అనమాట. పరిశుద్ధాత్మ నింపబడిన ప్రియులారా మనం దేవుని మాటలు పలకాలి, మాట పలకాలి అనమాట. మాట పలకనప్పుడు అది వింటారు, ఇది పని చేస్తాయి అనమాట. కాబట్టి మనం చూస్తున్న మా మాట నయమాన్ యొక్క భార్యలో పని చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ భార్య నుండి నయమాన్ యొక్క భార్య నుండి ఆ మెసేజ్ నయమాన్ హృదయంలోనికి వెళ్ళింది. నయమాన్ హృదయం నుండి ఆ మెసేజ్ రాజు దగ్గరికి వెళ్ళింది. అలాగే ఆ మెసేజ్ ప్రియులారా మన ఆ చిన్న మాటే తీసుకొని పోయామన్నమాట. ఇశ్రాయేల్ అంటే ఎలీషా ప్రవక్త దగ్గర. ఎలీషా ప్రవక్త ఏమో పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థనతో నింపబడి ప్రార్థన పరుడుగా రెడీగా ఉన్నామన్నమాట. దేవుడు జీవగల దేవుడు అని రుజువు చేయడానికి దేవుని స్వరమని రెడీగా ఉన్నామన్నమాట. కాబట్టి మనం కూడా సిద్ధపడి ఉండాలి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడి సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు ఎంత సర్వశక్తి గల దేవుడు, జీవం గల దేవుడు అని దేవుడు నా ద్వారా మీ ద్వారా దేవుడు చూపిస్తాడు. దేవుడు మాట్లాడతారు, చూపిస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు రకరకాల విధంగా దేవుడైతే అందరం దేవుడు ఏసే దేవుడని గ్రహించినట్టు దేవుడు తన శక్తి చూపిస్తాడు, పవర్